హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. సో ఈ శ్రావణ మాసానికి స్పెషల్గా అమ్మవారికి ఇష్టమైన శనగల ప్రసాదాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా నైటే శనగల్ని తీసుకొని నానబెట్టి తీసుకోవాలన్నమాట. సో ఇలా కంప్లీట్గా నానబెట్టి తీసుకున్న శనగల్ని ఒక బౌల్ తీసుకొని దీంట్లో కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి పొట్టు అనేది ఇలా రావాలి, అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో అలా కుక్ అయినాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు పచ్చిమిర్చి, ఆనియన్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో కొంచెం నేను ఆనియన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం చిటికేడు సాల్ట్ని ముందే వేసాను కదండి, కొంచెం తక్కువగా అనిపిస్తేనే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇలా వీటిని 50% వరకు ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని కలుపుకొని తీసుకోవాలి. ఇలా 1 మినిట్ కలిపాక దీంట్లోకి లాస్ట్కి 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కదా, ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.